సో మీరు ఇందాక మాట్లాడుతూ చెప్తున్నారు కదా, ఒక 1 lakh ప్రైజ్ ఇస్తాము ఎవరైతే గెస్ట్ చేయకుండా గెస్ట్ చేస్తారో అనేసి వాళ్ళకి. ఏం సార్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే బేసిక్గా? దట్స్ ద బ్యూటీ అండి, దట్స్ ద బ్యూటీ ఆఫ్ మై మూవీ అండి. ఐ బెట్ అగైన్ అండ్ అగైన్, మీడియా అందరి మిత్రుల ముందు చెప్తున్నాను, ఆల్ ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్సైట్, యూట్యూబ్, ఆల్ మీడియా వాళ్ళకి ఇప్పుడే మా జోషర్మ అన్నట్టు ఏదో రకంగా మీరు ఇప్పుడే కనీసం చెప్పి క్లోజ్ అయిన, అసలు నియర్లీ క్లోజ్ అయినా కానీ రివార్డ్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఈవెన్ పిక్చర్ ఇంకో 20 minutes ఎండ్ అవుతాను, 15 minutes ఎండ్ అవుతాను, అప్పటికి మీరు కిల్లర్ ఎవరని చెప్పినా కానీ ₹1,00,000 ఇస్తాను. ప్రతి థియేటర్ దగ్గర ₹1,00,000 పెడతానండి ఫస్ట్ డే. టోటల్ థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు సార్ ఇది May 8th? వీఆర్ రిలీజింగ్ ఆన్ May 8th ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, including Tamil Nadu, Karnataka, Malayalam industry, everywhere. I mean, even Hindi, US లో ఆల్రెడీ AMC అని చాలా ఫేమస్ అండి. AMC ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు మాకు. త్రూ వీళ్ళ ద్వారా మేము AMCలో రిలీజ్ చేస్తున్నాం. సో 7th రోజు, మరి 7th రోజు మీరు అమెరికాలో ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎవరు కిల్లర్ అని తెలుసుకొని చెప్తే అది ఇంకా నేనేం చేయలేనండి, అది నేనేం చేయలేదు. దానికి మీరు ప్లాన్ చేయాలి సార్ అయితే సంథింగ్. అదే ఇప్పుడు మా జోషర్మ అదే ప్లాన్ చేస్తుంది త్రూ మీడియా, త్రూ ఇన్స్టాలో ఇలా అని. ఎందుకంటే మాకు 1 day ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి యూఎస్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుందండి. యూఎస్లో ఆల్రెడీ 16-17 సెంటర్లు, మళ్ళీ వీళ్ళు పెంచుతున్నారు, 2-3 సెంటర్లు పెరుగుతున్నాయి, 20 సెంటర్లు, 20, 50 కావచ్చు, 100 కావచ్చు అండి అక్కడ. ఇది 7th, 8th, 9th తర్వాత. అలానే ఇక్కడ రిలీజ్ కాకముందే నేను ఒక 60-70 అనుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే మా బ్యాక్ బోన్ PVR ఉదయ్ గారి ద్వారా ఒక ఆల్మోస్ట్ ఫ్యూ సెంటర్స్ ఆల్రెడీ ఈ మార్నింగ్ నుంచే పెరిగిపోయినాయండి. సినిమా చూసిన తర్వాత మటుకు వర్డ్ అండ్ మౌత్ టాక్ మీకే తెలుస్తుందండి ఏంటి అనేది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. అంటే థ్యాంక్ యూ. మోహన్ గారు, ఉదయ్ ఉండు, చెప్పండి. ఈ సినిమాలో ప్రతి మర్డర్ని ఒక ఫేమస్ పెయింటింగ్ మొనాలిసాతో లింకప్ చేశారు. ఇది ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎట్లా లింకప్ చేశారు అది? అదేనండి, దేర్ ఆర్ సో మెనీ సీరియల్ కిల్లర్ మూవీస్ వచ్చినాయండి యూఎస్లో ఆర్ ఇండియాలో కూడా, ఎస్పెషల్లీ హాలీవుడ్లో. అబ్జర్వ్ చేశాను, మనం కూడా రొటీన్గా చేస్తే ఏంటి, అలా కాకుండా కిల్లర్ అనేవాడు ఎందుకు మర్డర్ చేస్తున్నాడు, మోటివ్ ఏంటి, అలానే ఆ ఈచ్ మర్డర్ని ఒక వరల్డ్ ఫేమస్ పెయింటింగ్తో డిపిక్ట్ చేస్తున్నాడు. అక్కడ అంటే ఒక చిన్న చెప్తాను, చెప్పుకుంటూ చేస్తున్నాడండి మర్డర్స్. నేను ఈరోజు నేను ఈ టైంలో మర్డర్, పోలీసు వాళ్ళు షాకు, కమిషనర్ షాకు, డీజీపీ షాకు, ఏం జరుగుతుందో. వీళ్ళు వెళ్ళే లోపల అక్కడ మర్డర్ చేస్తాము, ఆ పెయింటింగ్ లాగా పెడతాము, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాము. సో ఇలా సెవరల్ సిచ్యువేషన్స్లో చేశాడు. లాస్ట్ ఒక్కళ్ళ మీద మీకు డౌట్ వస్తుందండి, ఆయన కూడా చనిపోతాడు, అప్పుడు షాక్ అవుతారు. అది ఇంపార్టెంట్ అండి. అంటే కొద్దిగా రివీల్ చేశాను, బట్ ఎవరు అనేది మటుకు మీరు తెలుసుకోలేరండి డెఫినెట్గా. ఓకే, ఈ సినిమా ఇప్పుడు చాలా సినిమాలు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి కదా, వాటికి దీనికి డిఫరెంట్ ఏంటి? ఇదేమన్నా రియల్ ఇన్సిడెంట్గా ఏమన్నా తీసుకున్నారా, కల్పిత కథనా? అంటే సినిమాలోనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వాసుదేవ్ క్యారెక్టర్ అని ఉందండి. అతను ఈ సీరియల్ కిల్లర్స్ మీద ఒక బుక్ కూడా రాయడం జరిగింది. సో సిమిలర్ కైండ్ ఈ సినిమాలో అలాంటి మర్డర్సే జరుగుతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళందరూ వాసుదేవ్ దగ్గరికి వెళ్తారు, ఏంటి సార్ ఇది, ఎలా మీరు అప్పుడు బుక్ రాశారు ఏంటి అని అంటే, నేను రాసిన బుక్ని కోర్టు ద్వారా టోటల్గా బ్యాన్ చేశారు ప్రపంచం అంతా, అయినా ఆ కిల్లరు నా బుక్ని ఆధారం చేసుకొని అలానే మర్డర్స్ చేశాడనే చెప్తాడండి. ఇది యాదృచ్ఛికంగా చెప్తున్నాను. అలా ఒక డిఫరెంట్గా కిల్ చేస్తాము, డెపిక్ట్ చేస్తాము, కిల్ చేస్తాము, డెపిక్ట్ చేస్తాము. ఇది మా ప్రత్యేకత అండి సినిమాలో. ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఓకే, జోశర్మ గారు, ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్గా చేశారు. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్, అంటే స్టంట్స్ ఏమైనా చేశారా, యాక్షన్ సీన్లో చేశారా? ఎలాంటి ఛాలెంజింగ్ ఎదుర్కొన్నారు? చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, మీ అందరికీ తెలుసు, మీ అందరూ జర్నలిస్టులు కదా, మీకు తెలుసు మీకు ఎంత కష్టమో. మీరు ఎక్కడ ఏ చిన్న మర్డర్ అయినా ఫస్ట్ మీరే వెళ్ళిపోయి కవర్ చేయడానికి ట్రై చేస్తారు కదా. అలానే మీరు మీ క్యారెక్టర్ని ఈ మూవీ చూస్తే
అరే మేము చాలాసార్లు చేసాం కదా అని మీరు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది మీ స్టోరీ అనుకోండి. అసలు ఒక జర్నలిస్ట్ అందరూ మీరు ఇక్కడ వచ్చారు, మీరు కవర్ చేశారు. ఆ లొకేషన్స్ కానీ, ఒక మర్డర్ వెళితే అక్కడ డంప్స్టర్ అవ్వచ్చు, లేకపోతే అది ఏ లొకేషన్ అయినా సరే ఒక జర్నలిస్ట్ లాగా మనము ఆలోచించము. వెళ్ళిపోయి ఫస్ట్ పోలీసుల కంటే ఫస్ట్ మనమే వెళ్ళి కవర్ చేయాలి. సో యాటిట్యూడ్ మనది దూసుకు వెళ్ళిపోయి అక్కడ అది ఆ ఛాలెంజెస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కొన్ని కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్లో కూడా మేము షూట్ చేయాల్సి వచ్చింది. అంటే వేర్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ నార్మల్ ఎయిర్ కూడా లేకుండా ఒక రూమ్లో ఫర్ 8-9 అవర్స్ అందరూ బంధించి, సో అమెరికా నుంచి ఇక్కడ సడన్గా వచ్చినప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. బట్ మాకు మోహన్ వర్లపట్ల గారు ముందరే ట్రైన్ చేశారు. అండ్ షూటింగ్కి ముందు కూడా మాకు ప్రతి సీన్ని ప్రాక్టీస్ చేయించి ఒక శాంపుల్ వీడియోలా కూడా షూట్ చేసి మాకు అది మెంటలీ ప్రిపేర్ చేశారు. దానివల్లనే చాలా ఈజీ అయింది. అందుకే ప్రతి కాంప్లికేటెడ్ సీన్ కూడా మాకు 1 టేక్లోనే అయ్యింది. దేర్ ఇస్ నో రిపిటేషన్ ఇన్ ద హోల్ మూవీ. అఫ్ కోర్స్ అలా ఉంది కాబట్టి అండర్ బడ్జెట్ కంట్రోల్లో చేశాము. అండ్ నేను కూడా 1 టేక్ ఆర్టిస్ట్ అని కూడా మల్లికార్జున్ గారు అందరూ అన్నట్టు 1 టేక్ ఆర్టిస్ట్ అని అందరూ ఇంకా పిలవడం కూడా స్టార్ట్ చేశారు. అంత ప్రిపేర్ చేశారు ఛాలెంజెస్ని కూడా. థ్యాంక్ యూ సార్. మోహన్ గారు, ఇప్పుడు 8th రిలీజ్ అవుతుంది కదా సినిమా. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఏంటంటే షేరింగ్ ఇప్పుడు పర్సంటేజ్ ఈ ఇష్యూ నడుస్తుంది, సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ కదా. సో మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇది మళ్ళీ అంటే సింగిల్ స్క్రీన్ మీకు మల్టీప్లెక్స్ పరంగా అయితే ఇప్పుడు ఉదయ్ గారు ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఉదయ్ గారి సపోర్ట్ వల్లే ఈవెన్ సింగిల్ స్క్రీన్స్ కూడా నాకు పర్సంటేజ్ ఇస్తున్నారండి. నో ప్రాబ్లం అండి. ఇన్ఫ్యాక్ట్ మేము ఛాంబర్లో కూడా, ఇప్పుడు నేను ఛాంబర్కి జాయింట్ సెక్రటరీని అండి, నేను ఛాంబర్లో కూడా చాలా డిస్కషన్స్లో ఈవెన్ సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా పర్సంటేజ్ ఇవ్వాలి. 98% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అగ్రీ అయ్యారండి. ఓన్లీ 2%, 1% ఆర్ 0.5% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దీన్ని అగ్రీ అవుతలేదు, డిబేట్ చేస్తున్నారు. ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆనండి. ఈ 8వ తారీఖు నాడు మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం మేము ఛాంబర్లో. అది కూడా డిసైడ్ చేస్తామండి. అందరూ పర్సంటేజ్తో వెళ్ళాలనేది అది మేము కోరుకుంటున్నాం. జరుగుద్ది అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు M4M ఒకవేళ ఇది మంచి ఇప్పుడు చూసింది ఈ ట్రైలర్ చాలా బాగుంది, ఇప్పటికే చాలా అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. హిట్ అయితే దీని సీక్వెల్ పాయింట్ ఏమైనా ఉందా, చేసే అవకాశం ఎలాగే ఉన్నా? అలాంటిది నేనేమి చెప్పలేనండి. నేను చాలా డిఫరెంట్ పర్సనాలిటీనండి. ఇప్పుడు టామ్ హ్యాంక్సే ఉన్నాడు, ఒక ఫారెస్ట్ గంప చేశాడు, ఒక అపోలో 13 చేశాడు, డిఫరెంట్ మూవీస్ చేస్తాడండి. మోహన్ వర్లపట్ల ఇదే పంతాలు వెళ్తానని లేదండి, చాలా డిఫరెంట్ మూవీస్ చేస్తారండి. నౌ ఐఎమ్ అండర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ అయింది. మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అనౌన్స్ చేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ అవుద్దని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్రాజెక్ట్ అవుద్దండి అది. థ్యాంక్ యూ. జో శర్మ గారు, హలో అండి. ఈ మూవీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నారు? ఇది చూస్తుంటే మీ సినిమా తర్వాత రిలీజ్ అయ్యాక మీకు బాగానే ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ సచ్ నైస్ వర్డ్స్. యాక్చువల్లీ ఆల్రెడీ ఒక 2-3 మూవీస్ సైన్ చేశాము. అది మోహన్ వర్లపట్ల గారు తర్వాత టైం అప్రోప్రియేట్ అప్పుడు రివీల్ చేస్తారు. యాక్చువల్లీ ఒక అనౌన్స్మెంట్ ఈ మూవీ రిలీజ్ లోపలే రావచ్చు. సో అది మోహన్ గారే ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మోహన్ గారు, పెద్ద ఆర్టిస్టులతోటే. మోహన్ గారు అంటే మీరు ప్రొడ్యూసర్గా ఉన్న తర్వాత ఇప్పుడు రెండోసారి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మొదటిసారిగా డైరెక్టర్ అవుతున్నారు. ఎన్నుకోవడంలో సస్పెన్స్ థ్రిల్ ఎందుకు ఎంచుకున్నారు? ఆ ఉద్దేశం అంటే దీని మీద నేను రాహుల్ అడబాల అలాంగ్ విత్ జో శర్మ ఒక ఆల్మోస్ట్ 10 months వర్క్ చేసామండి. సో ఎన్నో జానర్స్లో ఎన్నెన్నో అనుకున్నాం ఫస్ట్ స్టోరీలు. సో ఇది నాకెందుకో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ఒక పెయింటింగ్ ప్యాటర్న్తో వచ్చి ఇది నేను చేయాలి ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకొని డిసైడ్ అయ్యి సస్పెన్స్ థ్రిల్లర్ చేశానండి. అది. థ్యాంక్ యూ. జో శర్మ గారు, అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ట్రైలర్ చూసే గెస్ చేస్తున్నారు. సో మీరు సినిమా చూసి గెస్ చేయమంటున్నారు. సినిమా చూసిన తర్వాత చాలామంది గెస్ చేసి ఉంటారు కదా. సో మీరు ఎంతమంది వరకు అంటే లక్కీ డ్రాలో ఏమన్నా చేస్తారా? ఎలా పోతుంది కాన్సెప్ట్? అసలు మీరు ఏమైనా ప్లానింగ్ ఆల్రెడీ చేసి పెట్టారా? ఒక ఖజానా వెనకాల వేసుకొని తిరుగుతున్నామండి. అంటే మీరు ఎన్ఆర్ఐ కదా, మేబీ ఉండొచ్చులేండి. అదేం లేదు, బట్ ఆ హైప్ క్రియేట్ చేస్తున్నాము. అదే కదా ఛాలెంజ్. ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తాం కాబట్టి మీరు క్యూరియాసిటీ తోటి ఉన్నారు. అదే కనుక వచ్చి చూడండి అంటే ఎవరు చూస్తారు? సో వీ హ్యావ్ టు సమ్హౌ పుల్ ఆడియన్స్ని పుల్ చేయడం థియేటర్కి ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు. సో దాట్స్ ద రీజన్ వై వీఆర్ రెడీ టు గివ్ మనీ. ఇఫ్ యూ కమ్ అండ్ గెస్, నో ప్రాబ్లం. మేము ఎవరికన్నా ఎన్నిసార్లు రిపీట్ చేయమన్నా చేస్తాం.
సార్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసి గెస్ట్ చేశారు అంటున్నారు కదా, ఆయన చూశాడు సినిమా, మూర్తి ఎప్పుడో చూశాడు మా సినిమా. చెప్పాడా మీకు ఏమన్నా? అయితే లేకపోతే ఇప్పుడు ఇన్స్టెంట్గా 10,000 ఇచ్చి పంపిస్తా మీకు. 3 పేర్లు చెప్పండి, మీరు టీజర్ చూశారు కదా, ముగ్గురు పేర్లు చెప్తున్నా నేను. ఇన్స్టెంట్గా ఇప్పుడు 10,000 రూపీస్ ఇచ్చి పంపిస్తా. ఇంపాసిబుల్ అండి, అంత పకడ్బందీగా కథ. ఇలాంటి ఎన్నో కథలు ఎంతోమంది బిగ్ ల్యాండ్ మార్క్ రైటర్స్ తోటి కూడా పిలిపించి ఒక 10 మంది సీనియర్, అంటే సినిమా ఏదైనా ప్యాషన్ ఉన్నారని ఒక 30-40 మందిని పిలిపించి వాళ్ళకి భోజనాలు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి వాళ్ళతోటి కథలు వినిపించి ఆ కథలు ఎట్లా ఎంత ఖర్చు పెట్టారండి వీళ్ళు. ఎంతో ఖర్చు పెట్టారు మా బ్రదర్. ఖర్చు పెట్టి నో సారీ మోహన్ ఈ కథ నచ్చలేదంట, ఎస్ ఆఖరికి ఫైనల్గా ఇది తీసుకొని వచ్చిన తర్వాత ఈ కథ కూడా మళ్ళీ మేము కూర్చొని డిస్కస్ చేసి నువ్వు చెప్పు నాకు సస్పెన్స్ అని చెప్పి అడిగితే మేము చెప్పలేకపోయాం. రియల్లీ చాలా కష్టపడ్డానండి. మల్లికార్జున కానీ, అడబాల గారు కానీ, మా బ్రదర్ మోహన్ వడ్లపట్ల కానీ, జోశర్మ గారు కానీ, వీళ్ళందరూ అసలు మాకు ఒక రోజు ముందే స్క్రిప్ట్ వచ్చేసేది విత్ టైప్డ్, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా డిక్షన్తో సహా మేము ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. అందుకనే మాకు ఎక్కడ సింగిల్ టైంలోనే చేసాం. కానీ అయినా సరే ఎవ్రీ డీటెయిల్డ్ ఏం జరిగింది ముందు, దీని తర్వాత ఏం జరుగుద్ది, ఇప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ వే అండి. దిస్ ఈస్ ద వే, ప్రొఫెషనల్ వే టు హ్యాండిల్ ది సబ్జెక్ట్. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి ఇన్ ద క్రూ. థ్యాంక్ యూ. మల్లికార్జున, మన బాస్ క్యారెక్టర్ వచ్చారా? రాలేదా? ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్? మోహన్ గారు, M4M అసలు మీనింగ్ ఏంటి? ఓకే, M స్టాండ్స్ ఫర్ మోటివ్, 4 స్టాండ్స్ ఫర్. జనరల్గా 4ని ఫర్ అని అంటారు. అండ్ అగైన్ M స్టాండ్స్ ఫర్ మోటివ్ ఫర్ మర్డర్. అసలు ఆ మోటివ్ ఏమంటే మర్డర్ గురించే కాదు, మన మీద ఎవరికైనా కోపం వస్తుందండి, మీకు ఒకళ్ళ మీద కోపం వస్తుందండి. ఎందుకో ఏదో మోటివ్ ఉంటేనే కదా కోపం వచ్చేది. సో ఇక్కడ మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు? సమ్ మోటివ్ ఇస్ దేర్. అమెరికాలో నేను చాలా క్రైమ్ సీన్స్, క్రైమ్ న్యూస్ చూసేవాడిని ఈ సినిమా తర్వాత. ఒకరోజు ఎందుకో జర్నలిస్టులు, యాంకర్స్ ఉంటారు కదా, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్, వాట్ ఈస్ ద మోటివ్ వెరీ కామన్ అండి ఏ న్యూస్లో అయినా అమెరికాలో. సో నేను అన్నాను, అరే మనది కూడా మర్డర్ జరుగుతుంది కదా, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అని మోటివ్ ఫర్ మర్డర్ పెడతానికి కారణం అండి. ఇప్పుడు జనరల్ సెక్రటరీ అది మీరు సినిమా చూడండి, కథ అంతా హీరోతోని కిల్లర్స్తోని రకరకాలుగా వెళ్తూ ఉంటుందండి. సార్ మోహన్ గారు, ఇప్పుడు సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ షేర్ ఇవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్ననే ఒక్క నిమిషం. ఓకే సార్, ఇప్పుడు షేర్ మీద సినిమాలు జరుగుతుంది డిస్కస్ చేస్తున్నా ఉన్నారు. సో డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి వాళ్ళు సినిమా బాగుంటే మేము థియేటర్స్ తీసుకుంటాము, సినిమా తీసుకుంటాము, షేర్ ఇస్తాము అని వాళ్ళ వాదన మొదటి నుంచి ఉంది. ఎందుకంటే ఇటీవల నేను ఒక 5-6 డిస్ట్రిబ్యూటర్స్ని క్రాస్ చేశాను. ఎందుకు మీరు సినిమా కొనట్లేదు, షేర్ మీద ఎందుకు వెళ్ళట్లేదు, మీ ప్రాబ్లం ఏంటని నేను అడిగితే, సార్ వాళ్ళు సినిమా అనేది కరెక్ట్గా ప్రేక్షకులు చూసే విధంగా ఉంటే మేము చూసిన తర్వాత మేము సాటిస్ఫాక్షన్ అయితే తీసుకుంటాం, షేర్ మీద ఇస్తాం, పర్సంటేజ్ ఇస్తాం, అన్నీ ఇస్తాం. అవి చెయ్యట్లేదు సార్. అటు ఛాంబర్ కూడా సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు అన్నారు. సో మీ సినిమా ద్వారా ఇది అవలంబిస్తున్నారన్నారు, చాలా సంతోషం. కానీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం కూడా జరుపుతారా మీ మీటింగ్లో? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి మీరు. నిజంగా చెప్తున్నాను కదండి, ఇన్ని సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి, 250 సినిమాలు వస్తున్నాయి, చిన్న పెద్ద ఒక 10 వస్తాయి, 240 చిన్నవి వస్తాయి. మీరు అన్నట్టు సినిమాలు సరిగ్గా తీస్తలేదండి. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. అందు గురించే నేను డైరెక్షన్ చేస్తానికి కారణం అండి. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ కంటెంటే హీరోయిన్ అన్నట్టు మామూలుగా కొత్త వాళ్ళని తీసుకొని చేశానండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. ఈవెన్ మల్లెపువ్వు సముద్రతో చేసినప్పుడు కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేశా. ఈవెన్ మెంటల్ కృష్ణ పోసానితో చేసినప్పుడు పోసాన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశా. ఆ తర్వాత 600-700 సినిమాలు చేశాడు. ఇప్పటికీ నా గురించి చెప్తానే ఉంటాడు. అలానే అష్టాచెమ్మలో చిన్న క్యారెక్టర్ వేసిన అమ్మాయిని కలవరమాయ మదిలో సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాను. అప్పుడు కమల్ కామరాజన్ కూడా హీరోగా ఆల్మోస్ట్ అంత పెద్ద హీరో కాదు, ఆయన హీరో చేశా. 2 నంది అవార్డులు వచ్చినాయి.
అలానే లవ్ 2020 అని కన్నడ కుర్రోని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఒకటి చేశా. పదును అనే ఒక సినిమా చేశా. ఇప్పుడు ఇది నా డైరెక్షన్లో ఆల్మోస్ట్ అందరూ కొత్త, అంటే శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్ళు, మా మెంటల్ కృష్ణ హీరోయిన్ సత్యకృష్ణ ఇలా ఉన్నారండి, పసునూరి శ్రీనివాస్ గారు, ఇలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నా మిగతా వాళ్ళందరికీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చానండి. ఎస్పెషల్లీ కిల్లర్, అతను ఒక మామూలు జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ లా టైప్ ఆర్టిస్టే, అతన్ని తీసుకొని వచ్చి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చానండి ఈ సినిమాలో. సో ఇలా నేనేమంటున్నానంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామే నాదండి, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలన్న ఉద్దేశంతో చేశా. మీరు అన్నట్టు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే డెఫినెట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పర్సంటేజ్కి ఇస్తారండి. ఐ అగ్రీ విత్ యూ. సో ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ కొన్ని విషయాలు క్యూబ్ డబ్బులు కట్టుకోలేక సినిమాలు ఆగిపోతున్న రోజులు ఉన్నాయి. సో ఇతర స్టేట్స్లో క్యూబ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, వేరేగా ఉన్నాయి, ఇక్కడ డబల్ ఉంది. ఇది చూసేసరికల్లా ఇంత డబ్బులు కట్టి మీకు సినిమా రిలీజ్ చేయాలి ఆ క్యూబ్కి. ఈ విషయం మీద మీరు ఛాంబర్ నుంచి అన్న ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? అబ్సల్యూట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి ఈసీ మీటింగ్లో ఇదే డిబేట్ జరుగుతుందండి. అదర్ స్టేట్స్లోనేమో తక్కువ, తెలుగుకి వచ్చే లోపలనేమో వీపీఎఫ్ ఛార్జెస్ ఎక్కువ. అసలు వీపీఎఫ్ ఛార్జెసే లేకుండా చేద్దాం అనేది మా తపన అండి. బహుశా 99% ఈ వీపీఎఫ్ దాని మీద చాలా ఎలాబరేట్ డిస్కషన్ జరుగుతున్నాయి. డి సురేష్ బాబు గారు కానీ, కొల్లా అశోక్ కుమార్ కానీ, యాజ్ ఏ జాయింట్ సెక్రటరీగా నేను కానీ, మా టీం అందరం కూర్చొని ఒక సబ్ కమిటీ వేసాము. అందరం కూర్చొని దీని మీద డిస్కస్ చేసి వీపీఎఫ్ ఛార్జెస్ లేకుండా చేద్దాం అనేదే మా తపన అండి. ఓకే, థ్యాంక్స్.